కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేపట్టేందుకు ఇప్పటికే 8వ పే కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గడిచిన 6 నెలలుగా ఈ పే కమిషన్ అధ్యయనం ప్రారంభించి పనితీరు మొదలుపెట్టింది. 8వ పే కమిషన్ మొత్తం 18 నెలల పాటు పూర్తి కార్యాచరణ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో 2026 జనవరి 1వ తేదీ నుంచి 8వ పే కమిషన్ అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో 8వ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి వచ్చినట్లయితే అరియర్స్ 2026 జనవరి 1వ తేదీ నుంచి లెక్కించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన 2026 జనవరి 1వ తేదీ నుంచి 18 నెలల పాటు అరియర్స్ రూపంలో ఉద్యోగులకు పెరిగిన మొత్తం 8వ పే కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా డబ్బు లభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు 8వ పే కమిషన్ ముందు ప్రధానంగా ఉంచిన డిమాండ్లలో ముఖ్యంగా 3.83% షిప్మెంట్ ఫ్యాక్టర్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ లెక్కన ఆ మొత్తానికి 8వ పే కమిషన్ కనుక సిఫార్సు చేసినట్లయితే భవిష్యత్తులో అరియర్స్ రూపంలో భారీ మొత్తంలో ఉద్యోగులకు డబ్బులు లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా షిప్మెంట్ ఫ్యాక్టర్ 3.83గా ఉన్నట్లయితే పే బ్యాండ్ 1 పరిధిలోని ఉద్యోగులు పొందే అవకాశం ఉన్న అంచనా బకాయిల వివరాలు ఎలా ఉన్నాయంటే, ఇక లెవెల్ 1 ఉద్యోగులు ప్రస్తుత బేసిక్ వేతనం 18,000 నుంచి అంచనాగా బేసిక్ వేతనం 69,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన 20 నెలల అరియర్స్ 10,20,000 లభించే అవకాశం ఉంది. అలాగే లెవెల్ 2 ఉద్యోగులకి ప్రస్తుత బేసిక్ వేతనం 20,000 ఉండగా బేసిక్ వేతనం 76,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. 20 నెలల అరియర్స్‌కి 11,27,000 వరకు లభించే అవకాశం ఉంది. అలాగే లెవెల్ 3 ఉద్యోగులకి ప్రస్తుత బేసిక్ వేతనం 21,000 ఉండగా పెరిగిన కొత్త వేతనంతో 83,000 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే 20 నెలల అరియర్స్‌కి 12,29,000 లభించే అవకాశం ఉంది. ఇక లెవెల్ 4 ఉద్యోగులకి ప్రస్తుత బేసిక్ వేతనం 25,000 ఉండగా అంచనా బేసిక్ వేతనంతో 97,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే 20 నెలల అరియర్స్ సుమారు 14,00,000 వరకు లభించే అవకాశం ఉంది. ఇక లెవెల్ 5 ఉద్యోగులకి ప్రస్తుత బేసిక్ వేతనం 29,000 ఉండగా అంచనా బేసిక్ వేతనం 1,11,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే 20 నెలల అరియర్స్ 16,54,000 వరకు లభించే అవకాశం ఉంది. ఇక 8వ పే కమిషన్ పనితీరు 2025 నవంబర్ నుంచి ప్రారంభమైంది. ఈ కమిషన్ చైర్పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్, ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్ టైం మెంబర్‌గా నియమించారు. అలాగే శ్రీ పంకజ్ జైన్‌ని మెంబర్ సెక్రటరీగా నియమించిన విషయం తెలిసిందే.